ఏముందని సార్ ఇక్కడికి వచ్చాము? కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ, బాధల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను వెతుక్కుంటూ రండి. నేను మీ అందరికీ ఆశ్రయిస్తాను. నిన్నే నమ్ముతున్నాము తండ్రి, స్తోత్రం. తనయుడి గురించి తండ్రికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అలాగే తనయుడు ఎవరి మాటకైతే కట్టుబడాలనుకుంటాడో అతనికి తప్ప తనయుడి గురించి ఎవ్వరికీ తెలియదు. పిచ్చివాళ్లు మాట్లాడే మాటలు సారివి. ఈ వచనాలేవి దేవుడివి కావు, లూసిఫర్ చెప్పేవి. మతాలు, ప్రార్థనలు ఎన్నో రకాలుగా నిర్వచించబడ్డాయి. యుద్ధాలు, ఆక్రమణలు ధర్మం కాదు, అధర్మ మార్గాలు. నేను నీతిమంతుల కోసం కాదు, పాపుల్ని పశ్చాత్తాపడేలా చేయడానికి వచ్చాను అని బైబిల్లోనే రాసింది కదా. బయలుదేరుతాను ఫాదర్. అలాగే, మళ్ళీ కలుద్దాం. ఇంతకు ముందు జరిగినట్టే మళ్ళీ ఇక్కడ హత్యలు జరగడం నిజంగా ఆందోళనకరంగా ఉంది. ప్రొఫెసర్ మాథ్యూ, ఈ మాత్రం నువ్వే కాదు, ఎవరైనా చేయగలరు. ఏం పర్లేదు, ఇంకొకటి మిగిలే ఉన్నాడుగా. సార్, హంతకుడి గురించి ఏమైనా తెలిసిందా? హత్యకు గల కారణం ఏంటి? ఏమైనా క్లూ దొరికిందా? ఈ 3 సంఘటనలు జరిగిన తర్వాత కూడా మీకు ఎటువంటి క్లూ దొరకకపోవటం ఇన్వెస్టిగేషన్ లో మీ చేతకానితనం అని చెప్పొచ్చా? మరో హత్య కూడా జరగబోతోందని ఇప్పుడు జరిగిన సంఘటన ఒక హెచ్చరిక అనుకోవచ్చా? ఇక ఎలాంటి హత్యలు జరగవు. ఏ నమ్మకంతో చెప్తున్నారు? మా నాన్నగారి పేరు అబ్రహం. ఆ నమ్మకంతో. సార్, జరిగిన 3 హత్యలు స్పాట్లో మనకు దొరికిన లెటర్స్ని బట్టి చూస్తుంటే దేవుడిపై నమ్మకం ఉన్న ఒక ఆస్తికుడైన ఒక అభినవ అబ్రహమే ఇది చేశాడు. ప్రతి హత్యలో పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లల్ని కూడా చంపుతూ వెళ్తున్నారు. అంటే ఇవన్నిటినీ మనం కనెక్ట్ చేసి చూస్తుంటే హత్యలకు కారణం డబ్బుల మీద వ్యామోహమో, పగ, ప్రతీకారాలు ఇవేవీ కాదని అనిపిస్తోంది. మరి వాడి మోటివ్ ఏమిటి? సార్, అది కనుక్కోవడానికి అమీలా కేసు మీద దృష్టి పెట్టాను సార్. అమీలా 10 ఏళ్లుగా స్కూల్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయట్లేదు. షీ వాజ్ ఎ డివోటెడ్ అబ్సెంటీ. ఒక రకమైన సెల్ఫ్ ఇంపోజ్డ్ ఆస్ట్రసైజేషన్. అమీలాకి దేవుడి మీద విశ్వాసాన్ని ఎవరూ కల్పించలేకపోయారు. తన తల్లిదండ్రులు కూడా అవిశ్వాసులే. అడ్మిషన్ రిజిస్టర్ చెక్ చేసినప్పుడు రిలీజియన్ అన్న కాలంలో నో రిలీజియన్ అని రాసుండడం చూశాను. మిగతా కేసులు చెక్ చేస్తే చనిపోయిన వాళ్ళందరూ నాస్తికులు, దేవుడి మీద విశ్వాసం లేనివాళ్ళు. సాధారణ క్రైస్తవ కుటుంబంలో ఉండి ప్రార్థనా విధానాలు పాటించని ఫ్యామిలీస్ నుంచి కాకుండా
ఎవరైతే దేవుడి మీద విశ్వాసం లేకుండా ఉంటారో వాళ్ళని అమిత విశ్వాసం కలిగిన వ్యక్తి వేటాడి వెంటాడి చంపుతున్నాడు. శరీరాన్ని ఆత్మ నుంచి వేరు చేసి మరో ప్రపంచానికి పంపించే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే నియమాన్ని హంతకుడు ప్రయోగిస్తున్నాడు. దేవుడి వల్ల స్వయంగా ఎంచుకోబడిన దేవుడి యొక్క ప్రతిరూపాన్ని అనే భ్రాంతిలో ఉన్నాడు. డెల్యూషనల్ డిసార్డర్. ఇదే ఈ హత్యలకి కారణం. ఇలాంటి కేసు కాలిఫోర్నియాలో కూడా జరిగింది. చార్ల్స్ మ్యాన్సన్ డైరెక్ట్గా కాదు, తన విశ్వాసుల చేత ఇదే కారణంతో చాలా మర్డర్స్ చేయించాడు. దేవుడి యొక్క ప్రతిరూపమని తనను తాను అనుకునే ఇదంతా చేశాడు. ఇలాంటి పిచ్చివాళ్లు మనకు అన్ని దేశాల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. మరి లెక్కలేంటి? అతను 10 మందిని చంపుతాను అన్నదానికి కారణం ఏంటి? 10 మందిని చంపుతానని ఎందుకన్నాడో తెలుసుకోవాలి. కానీ దానికి సంబంధించిన క్లూ మనకెక్కడా అంతుపట్టట్లేదు. వర్షం పడే రాత్రులైతే అరుపులు బయటికి వినిపించవని ఆ రోజుల్లోనే హత్యలు చేస్తున్నాడు. అలా చేయటం వల్ల స్నిఫర్ డాగ్స్ తో మనం ఎంత వెతికినా క్లూ దొరకదు. వాట్ నెక్స్ట్? వినడానికి అప్సెట్ గానే ఉంటుంది, కానీ పెద్ద టాస్కే. సిటీలో తాము నాస్తికులు అని చెప్పుకొని తిరిగే ప్రతి ఒక్కరి వివరాన్ని మనం వెంటనే సేకరించాలి. ఆర్డర్స్ వచ్చాయి. ఇంతకు ముందు జరిగిన సంఘటనలో కూడా ఒకే కంపెనీలో ఉన్నవాళ్ళని చెప్పాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని మర్డర్ చేయబోతున్నాడో ఎలా తెలుసుకోవడం? అది తెలిస్తే హంతకుడు ఎవరో మనకు తెలుస్తుంది. మేరీ మాత సెమినారీ బ్రదర్ అయిన సైమన్, నీకొచ్చిన ఆదేశం దేవుడి నుంచి కాదు, సాతాన్ నుంచి. నీ త్యాగం అసంపూర్ణమవుపోతుంది. ప్రభు నిర్ణయించిన దాన్ని ఆపటం ఎవరికి సాధ్యం కాదు. మరి ఎలా సంపూర్ణం చేద్దామనుకుంటున్నావు? హౌ డిడ్ యు ఫైండ్ మీ? ఒక పోలీసోడు అయ్యుండి నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా పర్లేదు. నువ్వు చంపిన వాళ్ళందరూ అవిశ్వాసులు, అలాగే దైవ మార్గంలో నడవని వాళ్ళు. నువ్వు చేసిన చివరి హత్య అమ్మా నాన్నలు కోల్పోయి అనాథ శరణాలయంలో చదివే ఎలాంటి మత విశ్వాసం లేని ఒక 10 సంవత్సరాల వయసున్న మార్టిన్. నువ్వెందుకోసం ఈ నంబర్లన్నీ వేసి హత్యలు చేస్తున్నావు? ప్రభువుని నువ్వు ఎదిరించి గెలుస్తావో లేదో పరీక్షించాను. ఎస్ సార్, ఇతని బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది, ఏబీ నెగిటివ్. పైగా అతని చేతి మీద ఆనవాళ్ళు కూడా ఉన్నాయి సార్. అవన్నీ కత్తితో గీసుకున్నవే సార్. సార్ సైమన్, ఏం తింటావో చెప్పు. మీకేమనిపిస్తాను సార్? నేనేమన్నా పిచ్చోడిని అనుకుంటున్నారా? నేను చేసే పనులన్నీ పూర్తి స్పృహలో ఉంటే చేశాను. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు. దేవుణ్ణి ప్రార్థించాల్సిన సమయంలో వాళ్ళు దేవుణ్ణి అవమానించారు. దేవుణ్ణి ధిక్కరించిన అలాంటి వాళ్ళకి ఈ భూమి మీద ఉండే అర్హత లేదు. సార్, ఈ బలుల్ని సంపూర్ణం చేసి తీరుతాను. పరిశుద్ధ ప్రభు అయిన యెహోవాకి స్తోత్రం. సార్, ఈ బలుల్ని సంపూర్ణం చేసి తీరుతాను. పరిశుద్ధ ప్రభు అయిన యెహోవాకి స్తోత్రం. సార్, అంతకుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు సూసైడ్ ఎలా చేసుకున్నాడు? పోలీసులు అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు సార్? సార్ చెప్పండి. ఇప్పుడేమైంది? దేవుడే నిన్ను ఓడించాడు. డెరిక్ అబ్రహం సర్వీస్లోనే ఇదొక పెద్ద బ్లాక్ మార్క్.